హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ చేసి చూపిస్తానండి. ఇక్కడ నేను 2 రకాల వడలు ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా వచ్చేసి మినప వడలండి. మనం హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మినప వడలకి కాంబినేషన్ చట్నీ కూడా ఇన్స్టెంట్గా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ముందుగా మినపప్పు తీసుకున్నానండి. మినపప్పు వచ్చేసి నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు గుండు పప్పు తీసుకున్నాను. చిన్న సైజు కూడా ఉంటుంది. పెద్ద సైజు అయితే మెదుపు ఎక్కువగా వస్తుంది, మనకి బాగా స్పంజీగా వస్తాయండి వడలు. అందుకనే మినపప్పు నానేసుకుంటప్పుడు చూసి నానేయండి. కొంచెం పెద్ద సైజు మినపప్పు తీసుకోండి. ఇక్కడ మినపప్పు వచ్చేసి నేను 4 to 5 hours వరకు నానపెట్టేసుకున్నాను. నానపెట్టిన తర్వాత క్లీన్ చేసేసుకొని తీసుకోవాలి. నార్మల్గా పొట్టుపప్పు కంటే దీనికి చాలా తక్కువ టైం పడుతుందండి నానడానికి. ఇక్కడ నేను క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను ఇది గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. ముందుగా గ్రైండర్ ఆన్ చేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నానండి. నార్మల్గా ఒకేసారి వేసేస్తే మినపప్పు కాబట్టి స్ట్రక్ అయిపోతుందని చెప్పేసి ముందుగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మినపప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మొత్తం ఒకేసారి వేసేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేస్తే ఏంటంటే మనకి మెరుపు బాగా వస్తుందండి. నార్మల్గా మిక్సీ జార్లో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకొక వీడియోలో చూపిస్తానండి మిక్సీ జార్లో ఏ విధంగా చేసుకోవాలి, పప్పు మెదుపు వచ్చే విధంగా ఏ విధంగా మిక్సీ పట్టుకోవాలని నెక్స్ట్ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇక్కడ నేను మొత్తం పట్టేసుకున్నానండి పిండి అంతా. నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా పిండి అంతా కలిపేసుకుంటున్నాను. మనకు కావాలనుకుంటే అల్లం తురుము, పచ్చిమిర్చి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఇవే యాడ్ చేసుకున్నానండి. ఓన్లీ ఉప్పు అండ్ జీలకర్ర మాత్రం యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పిండి వచ్చేసేసి ఈ విధంగా జారుడుగా ఉండాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా జారుడుగా ఉంటే ఏంటంటే మనకి వడలు వచ్చేసేసి పర్ఫెక్ట్గా వస్తాయండి. అంతేకాకుండా మనం ఇందులో సోడా ఉప్పు కూడా వేయనవసరం లేదండి. సోడా ఉప్పు కూడా వేయకుండా బాగా పొంగుతాయి వడలు ఈ విధంగా కలుపుకుంటే పిండి. నెక్స్ట్ వచ్చేసేసి డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. నేను ఇక్కడ చేయితోటి నార్మల్గా ఒత్తేసేసి యాడ్ చేసేసుకుంటున్నానండి. మనకు కరెక్ట్ షేప్ కావాలనుకుంటే ఆయిల్ కవర్ కానీ పాల్ కవర్ మీద కానీ ప్రెస్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఆయిల్లో మనకి హోటల్లో పెద్ద పెద్ద వడలు ఉంటాయి కదా, ఆ సైజులో కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను మాత్రము ఎక్కడ సోడా ఉప్పు మాత్రం యాడ్ చేయలేదండి. ఈ విధంగా సోడా ఉప్పు యాడ్ చేయకుండా మంచిగా పొంగుతాయండి వడలు మాత్రము. అలాగే డీప్ ఫ్రైకి కూడా ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనం ఇక్కడ సోడా ఉప్పు యాడ్ చేయలేదు కాబట్టి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. నేను ఇక్కడ పిండి పట్టిన ఒక 5 or 10 minutesలో వడలు వేసేసుకుంటున్నాను. పిండి పట్టిన తర్వాత ఒక రోజు అంతా వదిలేస్తే అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాం కదా, అలా పెట్టుకోవడం వల్ల ఆయిల్ ఎక్కువ పడుతుంది. కానీ ఇలా ఎమ్మటే చేసేసుకుంటే వడలకి ఆయిల్ కూడా పట్టదు. అలాగే మనం సోడా ఉప్పు వేయకపోయినా కానీ బాగా పొంగి వడలు చాలా క్రిస్పీగా అలాగే స్మూత్గా ఉంటాయి. నేను ఒక వాయువు అయిపోయిందండి, ఇంకో వాయువు వేసేసుకుంటున్నాను ఆయిల్లో వచ్చేసేసి. మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి వడలు డీప్ ఫ్రై చేసేటప్పుడు. అలా అయితే మనకి ఈక్వల్గా డీప్ ఫ్రై అవుతాయి, లోపల పిండి పిండిగా లేకుండా కరెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయి వడలు వచ్చేసేసి. ఇక్కడ నాకు సెకండ్ టైం కూడా వడలు డీప్ ఫ్రై అయిపోయాయండి. ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం చిట్టి వడలు కావాలంటే కూడా చిట్టిగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ప్రసాదాల టైంలో కూడా అమ్మవారికి కానీ ఇట్లా ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చండి. ఇంత ఎక్కువ టైం అయితే పట్టదు. ఇక్కడ నేను డీప్ ఫ్రై అయిపోయిన వడలన్నీ ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాను. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నాకు వడలన్నీ వేగిపోయాయండి, తీసేసుకున్నాను. నెక్స్ట్ చట్నీ కోసం మిక్సీ జార్లో ఒక 4 పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కల్లుప్పు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 కప్పు పుట్నాలు, సగం కప్పు పల్లీలు యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసేసుకోవడమే. ఇక్కడ నేను డైరెక్ట్ వాటర్ వేయకుండా ముందుగా మెత్తగా పౌడర్ లాగా పట్టేసేసుకొని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇలా ఈజీగా చట్నీ కూడా మనకి 2 minutesలో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ చట్నీ వచ్చేసి తాలింపు కూడా పెట్టిన అవసరం లేదండి, అలాగే డైరెక్ట్గా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది వడలు గట్టిగా వస్తుంటాయి, మెత్తగా రావు అంటుంటారు. కానీ మెత్తగా వస్తాయండి. మరి ఎక్కువసేపు పిండి మనం పట్టిన తర్వాత ఎక్కువసేపు అలానే వదిలేయకూడదు. ఇన్స్టెంట్గా చేసేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ మనకి మినపప్పు పిండి వడలు అయిపోయాయి. నెక్స్ట్ పచ్చెనపప్పుది వడలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మినపప్పు కంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, కానీ పచ్చెనపప్పు వడలు అయితే చాలా ఈజీగా అయిపోతాయి. డీప్ ఫ్రై కూడా చాలా త్వరగా అయిపోతాయండి. ఇక్కడ నేను ముందుగా పచ్చెనపప్పు నానపెట్టుకున్నానండి. ఇక్కడ నేను పప్పు కూడా 4 hours వరకు నానపెట్టుకున్నాను. నానపెట్టుకొని క్లీన్ చేసి తీసుకోవాలి పప్పు వచ్చేసి.
ఈ క్లీన్ చేసుకున్న పప్పు వచ్చేసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను ఫుల్గా వేయకుండా హాఫ్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. కొంచెం కచ్చాపచ్చాగా తిప్పుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. నేను ఇక్కడ మిక్సీ పట్టేసి తీసేసుకున్నాను ఇక్కడ పప్పు అంతా. మనం ఇక్కడ పచ్చెనపప్పుతో కాకుండా పెసరపప్పు, పచ్చెనపప్పు ఈక్వల్గా వేసి కూడా చేసుకోవచ్చు. అవి కూడా టేస్టీగా ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసేసి కారం కోసము కొద్దిగా పచ్చిమిర్చి, కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. అలాగే పిండిలో కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి. మనం జీలకర్ర అనేది మన ఇష్టం అండి, వద్దనుకుంటే ఇగ్నోర్ చేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి ఆనియన్స్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసి యాడ్ చేశాను. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. మనం ఇందులో పుదీనా కానీ లేదా మెంతికూర కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి నేను ఇక్కడ కరివేపాకు ఓన్లీ ఆనియన్స్ మాత్రం యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి పిండి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసేసి డీప్ ఫ్రై కోసము స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఒకే చేతితోటి ఒత్తేసుకోవచ్చు అండి ఈ వడలు. డీప్ ఫ్రై అవ్వడానికి కూడా మరీ ఎక్కువ టైం అయితే పట్టదు, చాలా త్వరగా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ పప్పు మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే మెత్తగా పట్టుకున్నాం అనుకోండి మెత్తగా వస్తాయి. కొంచెం గట్టిగా అంటే ఒక్క మెదుపు అంటే ఒక్కసారి అట్లా ఆన్ ఆఫ్ చేసామంటే క్రిస్పీగా ఉంటాయి. మనం ఇలా 2 హ్యాండ్స్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఒక రౌండ్గా బౌల్ లాగా చేసుకొని ఇంకో చేయి మీద పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసేసుకొని తీసేసి ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇలా 2 టైప్స్ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మినప వడల కంటే ఇంకా ఇవి చాలా త్వరగా అయిపోతాయండి. మనం మసాలా వడలు అంటుంటాం కదా, అలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఏంటంటే హాఫ్ వచ్చేసేసి ఒక గ్లాస్ పచ్చెనపప్పు తీసుకుంటే, ఒక గ్లాస్ పెసరపప్పు, ఒక గ్లాస్ మినపప్పు తీసుకుంటే మనకి మసాలా వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. అవి కూడా ఇంకోసారి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇంకో వీడియోలో ఏదన్నా. ఇక్కడ నేను మొత్తం వేసేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ వదిలేసేసి తిప్పి డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్టవ్ వచ్చేసేసి మీడియంలోనే పెట్టుకున్నాను. ఇక్కడ మీకు ఈ వీడియోలో వచ్చేసేసి 2 టైప్స్ ఆఫ్ వడలు చూపించాను కదా, వీటికి ఆయిల్ అనేది అసలు పట్టదండి. ఇక్కడ ముందుగా మినపప్పు వడలు చూపించాను కదా, అది వచ్చేసేసి మార్నింగ్ పిండి ప్రిపేర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే వడలు ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం ఆయిల్ పడుతుంది. అప్పటికప్పుడు అంటే ఈరోజు మార్నింగ్ పిండి రెడీ చేసుకున్న తర్వాత ఈవినింగ్ వరకు మనకు ఎటువంటి ఆయిల్ పట్టదు. ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయాయండి, తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకో వాయి వేసేసుకుంటున్నాను. ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి పచ్చెనపప్పు వడలు అయితే మనము పిండి పట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి. వీటికి ఎలాంటి ఆయిల్ అనేది పట్టదు అసలుకి. ఈ వడలు, ఈ 2 టైప్స్ ఆఫ్ వడలు వచ్చేసేసి మనం గుళ్ళో ప్రసాదాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే ఇంట్లో ఏదైనా పూజలు చేసినప్పుడు ప్రసాదాలుగా, ఫంక్షన్లకు కానీ మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ట్రావెలింగ్లో స్నాక్స్ కూడా చాలా బాగుంటాయండి. పార్క్ కానీ ఇలా వెళ్తూ ఉంటాం కదా బయటికి, ఆ టైంలో కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ నాకు సెకండ్ టైం కూడా డీప్ ఫ్రై అయిపోయాయి. నేను ఆయిల్లోంచి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి సపరేట్ ప్లేట్లోకి ఇక్కడ నేను సర్వ్ చేసేసుకున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.